నమస్తే, టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ బెట్టింగ్ గేమ్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీల భాగోతాలు బయటపడినటువంటి పెద్ద నటుల నుంచి చిన్న నటుల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి యూట్యూబర్స్ దాకా జరుగుతున్నటువంటి సంచలనమైనటువంటి విషయాల మీద కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్తే, ఈ ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత అభివృద్ధి పదం వైపు ముందు నడుస్తుందో అని ఒక యాంగిల్లో మనం చూసి ఆనందపడుతుంటే, మరొక యాంగిల్లో ఆన్లైన్ చీటింగ్లు, ఆన్లైన్ ప్రలోభాలు, ఆన్లైన్ పరంగా జరిగేటువంటి అకృత్యాలు, అక్రమాలు మరొక యాంగిల్ కూడా మనకి నిగూఢంగా అప్పుడప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మనం రకరకాల ఆన్లైన్ మోసాలకి రకరకాల సైబర్ క్రైమ్ చట్టాలను కూడా తీసుకొచ్చి ప్రభుత్వం కట్టడి చేస్తున్నప్పటికీ సైబర్ క్రైమ్ కి అందనటువంటి కొత్త తరహా చీటింగ్ ని ఇప్పుడు మనం వెలుగులోకి మీడియా పరంగా చూస్తా ఉన్నాం. అదేంటంటే, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లు ప్రోత్సహించే విధంగా సెలబ్రిటీలు, యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చేసినటువంటి ఒక తరహా క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తెలంగాణ పోలీసులు బట్ట బయలు చేసి బజార్ని పెట్టిన పరిస్థితి. చూడండి, గతంలో రకరకాల మోసాలు మనం చూసాం. ఆన్లైన్ లోన్స్, మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం అంటూ వచ్చే ఫోన్లు, మీ ఓటీపీలు చెప్పండి అంటూ ఓటీపీ చెప్పకుండా అకౌంట్లో డబ్బులు కాసేసే పరిస్థితులు, వాటన్నిటిని మించి జీవితాలని, కుటుంబాన్ని నాశనం చేసేటువంటి ఏవైతే ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో, రమ్మీ లాంటివి, వాటిని ఏకంగా సమాజంలో వివిధ స్థాయి మనుషుల్ని ప్రభావితం చేసేటువంటి వివిధ రకాల సెలబ్రిటీలతోటి ప్రమోట్ చేస్తూ మరి కోటాను కోట్ల రూపాయలు జీవితాలు నాశనం చేసే విధంగా కొల్లగొడుతున్న ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలకి వాళ్ళ యొక్క అభిమానాన్ని, ప్రజలు పెంచుకున్న అభిమానాన్ని, ఇన్ఫ్లుయెన్స్ ని తాకట్టు పెడుతూ సెలబ్రిటీలుగా చలామణి అవుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ వైట్ కాలర్ క్రిమినల్స్ గా మిగిలినటువంటి కొందరిని పోలీసులు ఈ విధంగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే దశలో జరుగుతున్నటువంటి తంతు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య పిఎం మణిశర్మ అనేటువంటి ఒక ఆయన, వాళ్ళ కాలనీలో పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని జీతాలు అప్పులు పాలై నానా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని కొంత పోలీసులు నడుస్తున్నప్పటికీ మన సజ్జనార్ గారు ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన గతంలో కూడా దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేశాడు. ఆయన చొరవతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమై దీని గుట్టంతా బయటికి లాగితే అంతులేని విషయాలు, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు, వైట్ కాలర్ క్రైమ్ బయటకు వచ్చిన పరిస్థితి. అందులో మొట్టమొదటిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో దాదాపు 11 మంది మీద కేసు కట్టి విచారణ చేసే దశలో ఇంకా ముందుకెళ్తే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇంకా కొంతమంది మీద కేసులు కడుతూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ కేసులో ఇరుక్కునే పరిస్థితికి వచ్చింది. అందులో మనం చూస్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోటింగ్ కేసులో బయటపడినటువంటి పెద్దల వివరాలు మనం చూస్తే, మనందరికీ సుపరిచితమైనటువంటి పెద్ద నటుడు ప్రకాష్ రాజ్, అదేవిధంగా గ్రేట్ మూవీ మొఘల్ రామానాయుడు మనవడైనటువంటి రాణా, అదేవిధంగా విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, వీళ్ళు సినిమా వాళ్ళు. అదేవిధంగా సీరియల్స్ బుల్లితెరలో సంబంధించి అనన్య నాగెళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత చౌదరి, అదేవిధంగా నైని పావని, స్నేహ పఠాన్, అదేవిధంగా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటే పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, అలాగే టీవీ ఆర్టిస్టు విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, వైసీపీ స్పోర్ట్స్ పర్సన్, అదేవిధంగా టేస్టీ తేజ, బిగ్ బాస్ ఫేము, అదేవిధంగా రీతు చౌదరి, నమ్రత, ఇలా సెలబ్రిటీలందరూ ఈ కేసులో బయటకు వచ్చిన పరిస్థితి. వీళ్ళందరూ తమ యాక్టింగ్ ద్వారా, అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ద్వారా, రకరకాల కార్యక్రమాలలో, బిగ్ బాస్ ద్వారా, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే దశలో ఉన్న వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని, అభిమానాన్ని ఒక బెట్టింగ్ కంపెనీలకి తాకట్టు పెట్టి ఎందరో ప్రాణాలు పోయే దశలోను, అదేవిధంగా వేలాది కుటుంబాలు బజార్ను పడే దశలోను వీళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ గేమ్స్ బలిగొన్నాయంటే ఆశ్చర్యం లేదు. వీటికి రకరకాల చట్టాలు ఉన్నాయి. వీళ్ళంతా
ఓన్లీ అభిమానులని, సమాజంలో ఉన్న ప్రజల్ని బెట్టింగ్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాదు, రాజకీయం పలుకుబడితోటి, డబ్బుతోటి వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మరి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ కేసు ఏమవుతుందో మనం చూడాలి. ప్రకాష్ రాజ్, రాణా కలిసి జెమ్లీ రమ్మీ గేమ్ని ప్రమోట్ చేశారు. అదేవిధంగా మన విజయ్ దేవరకొండ Ace-2-3 రమ్మీ గేమ్ అనేదాన్ని, మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా యోలో 247 అనేటువంటి గేమ్ని ప్రమోట్ చేసింది. వీళ్ళందరూ ఈ బెట్టింగ్ గేమ్ను ప్రమోట్ చేస్తూ లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి. అది ఆడిన వారి జీవితాలు మాత్రం బజార్ను పడి అబాసు పాలైనటువంటి పరిస్థితి. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ గా తీసుకొని మరి వివిధ చట్టాలతోటి ప్రభుత్వం వీరి మీద కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఎవరు తెలిసి ప్రమోట్ చేశారు, తెలియక ఎంతమంది ప్రమోట్ చేశారు, డబ్బుల కోసం ఎంతమంది ప్రమోట్ చేశారు, ఇదంతా పక్కన పెడితే ఎలా చేసినా నేరం నేరమే అనే దాన్ని దృష్టిలో తీసుకుంటే దీని మీద ఖచ్చితంగా కేసుని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం కేసు కట్టి తీరింది. అందులో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు క్షమాపణ చెప్తూ ఇంకెప్పుడు చేయమంటూ కొంతమంది పోలీసులు ఎదుట అరెస్ట్ అయ్యి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఇంతవరకు పోలీసుల్ని కలవకుండానే చాలా వెనుక మంత్రాంగం జరుగుతున్నట్టుగా తెలుస్తాం. మరి పేర్లు బయటకు వచ్చి కేసులో పేర్లు కూడా ఉదాహరిస్తూ మా పలానా చట్టం కింద ఈ కేసు కట్టడం జరుగుతుంది, యాక్టులు కూడా జోడించి మరి బయటికి వార్త వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళందరూ సమాధానం చెప్పి తీరాల్సింది. అయితే దగ్గుబాటి రాణా, అదేవిధంగా మంచు లక్ష్మి, దేవరకొండ ఇలాంటి హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ మరి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మరి దీన్ని ఎలా ఇచ్చేస్తారని ఆలోచిస్తే ప్రకాష్ రాజ్ గారి మీద మాత్రం వినూత్నంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్డ్ మీడియా ఒక్కసారిగా వ్యతిరేకించబడింది. మరి ప్రకాష్ రాజ్ గారిని అయితే దొరికాడు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఎందుచేతనంటే కర్ణాటకలో గౌరీ లంకేష్ అనేటువంటి ఒక మహిళా జర్నలిస్ట్ హత్య దగ్గర నుండి ప్రకాష్ రాజ్ గారు బీజేపీ గవర్నమెంట్ మీద, మోడీ మీద తీవ్రమైనటువంటి విమర్శలతో యుద్ధం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అదేవిధంగా బీజేపీని సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన విపరీతంగా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా మరి విరుచుకుపడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుసు. కాబట్టి కేంద్ర స్థాయిలో గవర్నమెంటు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మరి దొరికాడు కదని ప్రకాష్ రాజ్ గారి మీద కఠినమైన చట్టాలతోటి కేసు తప్పనిసరిగా కట్టి అతను జైలుకు పంపొచ్చు అనేటువంటి వార్తలు మనకి వినపడతా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఈ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ విషయం పేరు బయటకు రాగానే వెంటనే తనదంటూ తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. 2016లోనూ 17లోనూ నేను చేసిన మాట వాస్తవమే, అప్పుడు నేను దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. తర్వాత అదే 2017లో కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను చేయనని చెప్పాను. తర్వాత నా దగ్గరికి ఎక్కడైనా వీడియోలు వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ కోర్టు పరంగా కూడా వాళ్ళకి నోటీసులు, మెయిల్స్ ద్వారా కూడా ఇచ్చి నేను దాన్ని ఆఫ్ చేసుకున్నాను, రద్దు చేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఎటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ని ప్రమోట్ చేయలేదంటూ తను వీడియోని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని నేను కోర్టు ద్వారా కూడా అధికారులను సంప్రదించి విన్నవించుకుంటానని కూడా చెప్పిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ని అరికట్టడంలో వీళ్ళ అరెస్టులతోటే సరిపోతుందా, దీనికి ఏమైనా చేయాలని ఆలోచిస్తే వీళ్ళ అరెస్టులతోటి సెలబ్రిటీలు కాబట్టి కొంచెం వార్తలు సంచలనంగా కనపడుతూ ప్రభుత్వం, పోలీసుల్ని ప్రశంసించచ్చేమో కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ను ఆపే పరిస్థితి అసాధ్యం అని చెప్పి కొందరు అంటున్నటువంటి మాట. ఎందువల్లంటే దాదాపుగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లన్నీ అసలు మన దేశానివి కావు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ సెలబ్రిటీలను వాడుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్న పరిస్థితిని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కాబట్టి సెలబ్రిటీల అరెస్టులతోటే ఇది ఆగదు. ఇది కేవలం ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే జరిగిన దానికే మనం మాట్లాడుతున్నాం. యావత్ భారతదేశాన్ని ఈ బెట్టింగ్ కంపెనీలు వదిలిపెట్టుంటాయా? యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి బెట్టింగ్ మాఫియాలకి బలైనటువంటి కుటుంబాలు ఉండుండవా? ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది చట్టసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకొని కఠినమైన చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి తప్పదు అనేటువంటి భావన కలుగుతా ఉంది. కాబట్టి ఏదో కక్ష సాధింపు చర్యలతోటి తెలుగుదేశం మీడియా,
ప్రకాష్ రాజ్ని, అదేవిధంగా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి యాంటీగా ఉన్న ఇంకో మీడియా ఇంకొకరిని, ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని రేటింగ్ కోసం దీన్ని ప్రమోట్ చేసి పెద్ద చేసి నేరాన్ని చూపించడం ఒకంత కరెక్ట్ అయినా ఈ బెట్టింగ్ గేమ్ల ప్రమోషన్ ని ఆపే దశలో మాత్రమే పనిచేయకుండా ఈ బెట్టింగ్ గేమ్లని అసలు మన అంతర్జాలం ద్వారా మన ఇండియాలో కొన్ని యాప్లని గతంలో మనం నిషేధించాం. టిక్ టాక్ లాంటి యాప్లని. మరి ఇలాంటి వాటిని ఎందుకు నిషేధించాం? టిక్ టాక్ యాప్లను నిషేధించేసాం కదా, అలాంటి కొన్ని యాప్లు నిషేధించింది గవర్నమెంట్, ప్రకటించుకుంది గొప్పగా. మరి ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన కంపెనీ యాప్లను ఎందుకు మనం నిషేధించడం లేదు అంటే దీని వెనకాల రాజకీయ కుతంత్రం కూడా ఏమైనా ఉందా? రాజకీయ నాయకులు కూడా దీనికి కొంత ప్రలోభాలకు గురవుతున్నారా? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లు మన భారతదేశం మొబైల్లో ఎలా రాగలుగుతున్నాయి, పేదవారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, అత్యాశ కలిగే వాళ్ళకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి. సెలబ్రిటీలను అరెస్ట్ చేయడం ఒక తంతు చేయాల్సిందే, ప్రమోట్ చేస్తే తప్పు చేస్తే. అసలు ఆ యాప్లు అనేవి మన ఇండియాలోకి ఎలా వస్తున్నాయి, దాన్ని నిషేధించే చట్టం ఎందుకు చేయలేకపోతున్నాం అనే దాని మీద గట్టి చర్చలు జరగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి చర్చలు చేసి మన భారతదేశ ఇంటర్నెట్ ప్రపంచంలో ఇలాంటి బెట్టింగ్ యాప్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, మరి యాక్చువల్గా ఈ చట్ట ప్రకారం వీళ్ళు పెట్టిన చట్ట ప్రకారం ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసిన వాళ్ళకి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో ఆ డ్రగ్స్ కేసులో లాగా అలజడిగా మొహాన్ని గుడ్డలు కట్టుకొని సెలబ్రిటీలు పోలీసుల ముందర అటెండ్ అయిన వీడియోలో చూస్తాం. తర్వాత వాళ్ళకి ఏం శిక్ష పడిందో మనం చూడం. అట్లాగే దీన్ని కాస్త ఎంటర్టైన్మెంట్గా, అలజడిగా, సంచలనంగా మొహాలు గుడ్డలు కట్టుకొని పోలీసుల ముందు ఆ యాక్టర్ అటెండ్ అయ్యాడు, ఈ యాక్టర్ అటెండ్ అయ్యాడు, ఈ వార్తలతోటి కాస్త సందడి చేసి తర్వాత ఏం జరిగిందో చెప్పకుండా నిర్వీర్యం చేస్తారా అనేది మనం చూడాలి. ఏది ఏమైనా ఆన్లైన్ బెట్టింగ్లు అనేవి తాత్కాలికంగా 1-2 సార్లు ఆదాయం తేవచ్చు, కానీ జీవితాలు, కుటుంబాలు, మనం నమ్ముకున్న భార్య బిడ్డలు, స్నేహితులు, తల్లిదండ్రుల పరపతి అన్నింటినీ బజారు పాలు చేసి జీవితాలు దౌర్భాగ్యంగా ముగిసిపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సెలబ్రిటీలు మీ యొక్క పెర్ఫార్మెన్సు, నటన, నైపుణ్యత నచ్చిందని మిమ్మల్ని ఎంకరేజ్ చేసే సమాజాన్ని ఇలాంటి పాషాణపూరితమైనటువంటి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసి జనాన్ని నాశనం చేయదని తెలియజేసుకుంటూ, వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాల్సిందే, ఇంకోసారి జరగకుండా. కానీ ఈ చర్చ తెలుగు రాష్ట్రాల వరకే కాదు, యావత్ భారతదేశం వరకు కూడా జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.